హలో డ్రామా లవర్స్, మన ఛానల్లో ఆర్సనల్ మిలిటరీ అకాడమీ అనే చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. ప్రీవియస్ ఎపిసోడ్స్ని ఎవరైనా చూడనట్లయితే ముందు ఆ ఎపిసోడ్స్ చూసి ఈ వీడియోని చూసేయండి. ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 22 and 23ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టార్టింగ్ సీన్లో మిస్ హో హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర షీలియాంగ్షన్ రూమ్ ఎక్కడ అని అడుగుతుంది. ఆ రూమ్ కనుక్కొని హీరోయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి హీరోయిన్ ఆ రాయల్ సీల్ని చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే మిస్ హో రూమ్ డోర్ కొట్టి లోపలికి రావచ్చా అని అడుగుతుంది. హీరోయిన్ కంగారుగా ఆ రాయల్ సీల్ని ఎవరో చూడకూడదని దుప్పటి కింద దాస్తుంది. కానీ తను దాయటం మిస్ హో చూసిందని తనకు తెలియదు. మిస్ హో లోపలికి వచ్చి కొంతసేపు హీరోయిన్తో మాట్లాడి ఎలాగోలాగా రాయల్ సీల్ సంపాదించాలని హీరోయిన్కి దుప్పటిని సర్చ్ చేసినట్టుగా చేసి సైలెంట్గా ఒరిజినల్ రాయల్ సీల్ బ్యాగ్ని తన హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని డూప్లికేట్ రాయల్ సీల్ని అక్కడ పెట్టుంటుంది. ఆ విషయం హీరోయిన్కి ఇంకా తెలీదు. మిస్ హో రాయల్ సీల్ బ్యాగ్లో వేసుకొని నువ్వు ఇక రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తానని చెప్పి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మిస్ హోకి హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గర షియాన్ రాంగ్ ఎదురొస్తుంది. మిస్ హో తన కార్ ఎక్కగానే షియాన్ రాంగ్ హాస్పిటల్ లోపలికి వెళ్తుంది. షియాన్ రాంగ్ పరిగెత్తుకుంటూ ముందు జున్షాన్ దగ్గరికి వెళ్ళి అసలేం జరిగింది, మీరు మెడిసిన్స్ ఇవ్వటానికే కదా వెళ్ళారు, కిల్లర్స్ ఎందుకని వెంట పడ్డారు అని అడుగుతుంది. దానికి ఆన్సర్గా జున్షాన్ జరిగిందంతా చెప్పేస్తాడు. యాక్చువల్లీ ఆ కిల్లర్స్ ఏం కాదు, షీలాంగ్షన్ బ్యాగ్లో ఏదో ఉంది, దానికోసం వాళ్ళు మమ్మల్ని వెంబడించారు అని చెప్తాడు. షియాన్ రాంగ్ దాని డీటెయిల్స్ తెలుసుకోవడానికి మరి ఇప్పుడు అది ఎక్కడుంది అని చాలా ఎగ్జైటింగ్గా అరుస్తుంది. అది నీకెందుకు అని జున్షాన్ అడిగితే దాన్ని కవర్ చేసుకుంటూ షియాన్ రాంగ్ అంటే ఏం లేదు, ఇంకా అది మీ దగ్గరే ఉంటే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని అటాక్ చేయొచ్చు కదా అని అంటుంది. జున్షాన్ ఏమో అది షీలాంగ్షన్ దగ్గర ఉంది అని చెప్తాడు. సరే నేను నీకు ఫుడ్ తెస్తాను అని చెప్పి షియాన్ రాంగ్ ఆ రూమ్ నుంచి వచ్చేస్తుంది. హీరోయిన్ ఆ రాయల్ సీల్ని బయట ఉంచడం సేఫ్ కాదని తన బ్యాగ్లోనే పైన దాన్ని పెడుతుంది. తర్వాత వాటర్ కోసం తను బెడ్ మీద నుంచి దిగుదామనే లోపు షియాన్ రాంగ్ హీరోయిన్ రూమ్లోకి వచ్చి డోర్ ఓపెన్ చేసి ఉంది. అందుకే నేను నాక్ చేయలేదు, లోపలికి రావచ్చా, నీకేమైనా హెల్ప్ కావాలా అని అడుగుతుంది. ఆన్సర్గా హీరోయిన్ రా, నాకు కొంచెం వాటర్ ఇవ్వగలవా అని అడుగుతుంది. షియాన్ రాంగ్కి కప్ని షియాన్ రాంగ్ తన చేతిలో ఉన్న బ్యాగ్ని హీరోయిన్ బ్యాగ్ పక్కన పెట్టి తనకు వాటర్ ఇస్తుంది. హీరోయిన్ తాగటం పూర్తయ్యాక షియాన్ రాంగ్ ఇంకా కొన్ని ఇవ్వనా అంటూ కావాలనే తను ఆ వాటర్ని హీరోయిన్ దుప్పటి మీద ఒలకపోస్తుంది. మళ్ళీ వెంటనే హీరోయిన్ చేతిలోంచి గ్లాస్ తీసుకుని సారీ ఉండు, నేను ఇప్పుడే క్లీన్ చేయిస్తాను అనేసి నర్స్ని పిలిచి ఇంకో దుప్పటిని తెమ్మని చెప్తుంది. ఒక నర్స్ వచ్చి వెంటనే దుప్పటి మార్చే గ్యాప్ షియాన్ రాంగ్ ఆ డూప్లికేట్ రాయల్ సీల్ని తన బ్యాగ్లో వేసేసుకుంటుంది హీరోయిన్కి తెలియకుండా. ఆ నర్స్ ఇంకొక దుప్పటిని వేసేసి వెట్ దుప్పటిని తీసుకెళ్ళిపోతుంది. హీరోయిన్ షియాన్ రాంగ్తో ఏం కాలేదు షియాన్ రాంగ్, ఇప్పుడంతా బాగానే ఉంది కదా అని అంటుంది. తను వచ్చిన పని అయిపోయింది కాబట్టి షియాన్ రాంగ్ వెళ్ళిపోవటానికి హీరోయిన్ని నేను జున్షాన్కి లంచ్ తేయటానికి వెళ్తున్నాను, నీకు కూడా తెమ్మంటావా అని కేరింగ్గా అడుగుతుంది. హీరోయిన్ షియాన్ రాంగ్తో ఏం అక్కర్లేదు, అడిగినందుకు థ్యాంక్స్, నాకు ఆల్రెడీ షాజున్ లంచ్ తెస్తూ ఉంటుంది అని చెప్తుంది. ఆ మాటలకి షియాన్ రాంగ్ సరే నేను నిన్ను మళ్ళీ విజిట్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షియాన్ రాంగ్ వెళ్ళిపోవటం షాజున్ చూసి హీరోయిన్ని ఆ షియాన్ రాంగ్ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. ఆన్సర్గా హీరోయిన్ తను నన్ను విజిట్ చేయడానికి వచ్చింది, ఏమైంది అని అడుగుతుంది. షాజున్ హీరోయిన్తో తనంత మంచిదానిలాగా కనిపించట్లేదు అంటుంది. షియాన్ రాంగ్ కార్ ఎక్కి తన అసిస్టెంట్కి ఇదేనా రాయల్ సీల్ అని చూపిస్తుంది. ఆ అసిస్టెంట్ కూడా ఇదే ఒరిజినల్ది అని చెప్తాడు. అయితే వెంటనే మిస్టర్ జేమ్స్తో మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్తే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్ లంచ్ చేస్తుంది. షాజున్ అక్కడి నుంచి తిన్న బౌల్స్ని క్లీన్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే జున్షాన్ హీరోయిన్ దగ్గరకు వచ్చి తన హెల్త్ ఎలా ఉందో కనుక్కొని నిన్ను ఎవరు చూసుకుంటున్నారు అని అడుగుతాడు. హీరోయిన్ షాజున్ అని ఆన్సర్ చేస్తుంది. వెంటనే జున్షాన్ తన్ని గర్ల్ ఫ్రెండా అని అడుగుతాడు. కాదు, తను నేను జస్ట్ ఫ్రెండ్స్ అని హీరోయిన్ చెప్తే జున్షాన్ మీ చెల్లి ఇక్కడే స్కూల్లో ఉందన్నావు కదా, మీ పేరెంట్స్కి చెప్పావా, కనీసం తనకైనా ఇన్ఫార్మ్ చేసావా నీకు గాయమైనట్లు అని అడుగుతాడు. హీరోయిన్ ఏం చెప్పాలో తెలియక మా పేరెంట్స్ అక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళని ఇప్పుడు ఇక్కడికి రమ్మటం ఎందుకు, వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయటం ఎందుకులే, నన్ను చూసుకోవడానికి నా ఫ్రెండ్ ఉందిగా అంటుంది. కొంతసేపు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాక జున్షాన్ అక్కడి నుంచి వెళ్తానని చెప్పి హీరోయిన్కి దుప్పటి సర్దుతూ ఉంటాడు. అప్పుడే హీరో పరిగెత్తుకుంటూ హడావిడిగా హీరోయిన్ని చూడటానికి తన రూమ్ దగ్గరకు వస్తాడు. హీరో వీళ్ళని చూసేసరికి జున్షాన్ హీరోయిన్కి దుప్పటి కప్పుతూ ఉంటాడు. ఇక హీరోకి ఆ సీన్ చూడగానే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. కోపంగా హీరోయిన్ అండ్ జున్షాన్ని చూస్తూ ఉంటాడు. జున్షాన్ హీరోయిన్ దగ్గర నుంచి హీరో దగ్గరకు వస్తాడు బయటికి వెళ్ళడానికి. కానీ హీరో తప్పుకోకుండా కోపంగా జున్షాన్నే చూస్తూ ఉంటాడు. హీరోయిన్ యాంజన్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది.
హీరో ఏమో నేనేమన్నా రాంగ్ టైంలో వచ్చానా అని కోపంగా అడిగి పక్కకు తప్పుకుంటాడు. జున్షాన్ ఆ రూమ్ నుంచి వెళ్ళగానే హీరోయిన్ హీరోతో, కాదు నీ ఎంగేజ్మెంట్ కదా ఈరోజు, మరి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతుంది. దానికి ఆన్సర్గా హీరో, నేను పారిపోయి వచ్చేసాను, మ్యాంటింగ్ నాకు హెల్ప్ చేసింది అని చెప్తాడు. తర్వాత హీరోయిన్ హీరోని, మీ ఫియాన్సీ ఫ్యామిలీ చాలా పవర్ఫుల్ అంటగా, మరి నువ్వు బాగానే ఉంటావు కదా అని అడుగుతుంది. హీరో కొంతసేపు అటు ఇటు చూసి హీరోయిన్ని, నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమన్నా ఉందా నీ దగ్గర అని అడుగుతాడు. దానికి హీరోయిన్ హీరోతో, ఏంటి గుయాంజు, నువ్వు నాకు కనీసం ఒక గిఫ్ట్ కూడా తెలియదు, మళ్ళీ నువ్వు నన్ను తినడానికి అడుగుతున్నావా అని అంటుంది కొంచెం కోపంగా. హీరోయిన్ అన్న ఆ మాటలకి హీరో కొంచెం సాడ్గా, నేను ట్రైన్లో దిగగానే నీ గురించే తెలిసింది, అక్కడి నుంచి ఇటే డైరెక్ట్గా వచ్చేసాను, నేను జర్నీ చేసి వచ్చాను కదా నీకోసం, నాకు తినేంత టైం లేదు అని చెప్తాడు. అక్కడ కబోర్డ్లో హీరోకి ఒక యాపిల్ దొరుకుతుంది. ఆ యాపిల్ని తింటుండగా గన్ షాట్ సౌండ్స్ వినిపిస్తాయి అతనికి. హీరోయిన్ ఏమైందా అని పక్కకు తిరగబోతుంటే హీరోయిన్ నాపి, నేను వెళ్ళి చూసొస్తాను ఆగు అని చెప్తాడు. ఇంతలోపే షంజున్షాన్ హీరోయిన్ దగ్గరకు వచ్చి, నువ్వేం భయపడుకు నేనున్నా కదా అంటాడు. ఇక హీరోకి బాగా కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో కిందకు వెళ్ళిపోతుంటే షాజునేమో, మిస్టర్ గు బయట పరిస్థితి బాగాలేదు, మీరు ఇప్పుడు వెళ్ళటం డేంజర్ అని చెప్తున్నా వినిపించుకోడు. తర్వాత షాజున్ హీరోయిన్ రూమ్లోకి వచ్చి, ఏంటి మిస్టర్ గు అలా వెళ్ళిపోతున్నాడు, పిలిచినా వినిపించుకోకుండా అని అడుగుతుంది. హీరోయిన్ ఏమీ మాట్లాడకుండా, బయట ఏంటి గొడవ అని అడుగుతుంది. షాజున్ ఏమో, ఎవరో గొడవ చేస్తుంటే మిలిటరీ పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అని చెప్తుంది. జున్షాన్ హీరోయిన్తో, మరి నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జున్షాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక హీరోయిన్ తన బ్యాగ్ని చెక్ చేసుకుంటుంది. అక్కడ హీరోయిన్కి రాయల్ సీల్ ఉన్న చిన్న బ్యాగ్ కనిపించదు. షాజున్ని, నా ఎల్లో బ్యాగ్ చూసావా, నీకు చెప్పాను కదా ఆ జపనీస్ వాళ్ళు వెంటపడ్డారని, ఆ బ్యాగ్ అదే కనిపించట్లేదు అని అంటుంది. దానిలో ఏముంది, ఒక్కసారి సరిగ్గా మొత్తం చూడు అని షాజున్ చెప్తుంది. హీరోయిన్ షాజున్తో, నేను బ్యాగ్ మొత్తం చూశాను, అది చాలా ఇంపార్టెంట్, కొంచెం బెడ్ కింద చూడవా అంటుంది. షాజున్ మొత్తం చూసి, షంజున్షాన్ ఏమన్నా తీసుకెళ్లాడేమో అంటుంది. అతనెందుకు తీసుకెళ్తాడు అని హీరోయిన్ కంగారుగా అంటుంది. సీన్ని ఇక్కడికి కట్ చేసి మ్యాంటింగ్ అండ్ షెంటింగ్ బై వైపు షిఫ్ట్ చేస్తారు. టింగ్ బై మ్యాంటింగ్ని ఒక హోటల్ దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, రెస్ట్ తీసుకో అని చెప్తాడు. మ్యాంటింగ్ సరేనని వెళ్ళబోతుంటే పక్కన యాంజన్తో కొంతమంది గొడవ పడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో మిస్ హో ఆ రాయల్ సీల్ని తీసుకెళ్లి చెంగ్రూయికి ఇస్తుంది. అతను అది ఒరిజినల్ అని కన్ఫర్మ్ చేసుకుని మిస్ హోకి ఒక రెడ్ ఎన్వలప్ ఇస్తూ, మీతో బిజినెస్ చాలా బాగుంది అని చెప్తాడు. మిస్ హో చెంగ్రూయితో, మిగతా ట్రెజర్స్ అన్నీ నా వేర్ హౌస్లో ఉన్నాయి, మీ మనుషుల్ని పంపి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకో అని చెప్తుంది. చెంగ్రూయి కూడా ఓకే మిస్ హో అని చెప్తాడు. తర్వాత సీన్ని మళ్ళీ హీరోయిన్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు. షాజున్ హీరోయిన్ని, నీ రూమ్కి ఎవరెవరు వచ్చారో గుర్తు చేసుకో, వాళ్ళే దాన్ని తీసుంటారు అని చెప్తుంది. ఆ మాటలకి హీరోయిన్, మిస్ హో, యాంజన్, షెంజున్షాన్ అండ్ జియన్ షాన్రాంగ్ అని ఆన్సర్ చేస్తుంది. మిస్ హోకి దాంతో పని లేదు, యాంజన్ అండ్ జున్షాన్ దాన్ని తీయరు అని హీరోయిన్ అంటే, అది ఖచ్చితంగా షాన్రాంగే తీసుండాలి అని షాజున్ అంటుంది. నెక్స్ట్ సీన్లో మనకి షాన్రాంగ్ తన అసిస్టెంట్ అండ్ ఇంకొంతమంది మనుషుల్ని చూపిస్తారు. ఆ మనుషులు ఈ షాన్రాంగ్ ఇచ్చిన రాయల్ సీల్ని చెక్ చేస్తూ ఉంటారు. దాన్ని చెక్ చేయడం అయిపోయాక మిస్టర్ జేమ్స్ అనే పర్సన్ షాన్రాంగ్తో, మా టైం వేస్ట్ చేయకండి, ఒరిజినల్ అని చెప్పి ఫేక్ రాయల్ సీల్ని మాకు అంటగడతారా అని అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. షాన్రాంగ్ అసిస్టెంట్ షాన్రాంగ్తో, వాళ్ళు మనల్ని చీట్ చేశారు బాస్, ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతాడు. షాన్రాంగ్ ఆలోచించి తన అసిస్టెంట్తో, నెక్స్ట్ మంత్ చెంగ్రూయి వాళ్ళ మమ్మీ బర్త్డే ఉంది కదా, ఆ రాయల్ సీల్ కన్ఫామ్గా రాంగ్ మ్యాన్షన్లోనే ఉంది, నా గిఫ్ట్ రెడీ చేయండి బర్త్డేకి, మిగతాది నేను చూసుకుంటాను అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో హీరో అండ్ షూ మ్యాంటింగ్ బార్లో ఉండి తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక ఫోటోగ్రాఫర్ మ్యాంటింగ్ని ఫోటో తీసి, మిస్ షూ, నేను మీ ఫోటో క్లిక్ చేశాను అని చెప్పి పరిగెత్తుతాడు. మ్యాంటింగ్ కూడా అతను వెనకే వెళ్తూ, ఆగు ఫోటోగ్రాఫర్, నా ఫోటోని నాకు ఇచ్చేసే అని అరుస్తుంటుంది. తనంత పిలిచినా అతను ఆగిపోవడంతో పక్కనే ఉన్న ఒక వైన్ బాటిల్ని అతని మీదకి విసురుతుంది. ఆ బాటిల్ తగిలి ఆ ఫోటోగ్రాఫర్ కింద పడిపోతాడు. ఇంకా అతని తలకి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. హీరో అక్కడికి వచ్చి దాన్ని చూసి షాక్ అయిపోయి, ఏంటి మ్యాంటింగ్, ఏం చేసావు నువ్వు అని అరుస్తాడు. అక్కడ బార్లో ఉన్న జనాలందరూ ఆ బ్లడ్ చూసి అక్కడి నుంచి పారిపోతారు. ఆన్సర్గా మ్యాంటింగ్ హీరోతో, నేను ఫొటోస్లో అంత బాగోను, అతను నాపటానికే నేను అలా చేశాను, ఇంకే ఉద్దేశం లేదు అని చెప్తుంది. తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఒకవైపు హీరో అండ్ మ్యాంటింగ్ అండ్ ఇంకోవైపు అతని ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రాగానే అతనికి 4 స్టిచెస్ వేసాం, అంతా స్టేబుల్గానే ఉన్నాడు అని చెప్తాడు. హీరో డాక్టర్ని అతనికి ఎప్పటికి మెలకు వస్తుంది అని అడుగుతాడు. డాక్టర్ ఏమో రేపు మార్నింగ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ వైఫ్ మ్యాంటింగ్తో గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
హీరో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, నేను పొద్దున కోపంగా ఉన్నాను, ఇప్పుడు బాగానే ఉన్నాను, నువ్వు ఇంకోసారి వాడితో మాట్లాడితే నేను ఊరుకోను, నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను అంటాడు. తర్వాత హీరోని, యాంజన్ పొద్దున్న నువ్వు వచ్చి వెళ్ళినాక ఒక వస్తువు పోయింది, దాన్ని నువ్వేమన్నా తీసావా అని అడుగుతుంది. హీరో లియాంగ్ చెన్తో, నన్నే దొంగంటున్నావా, సరే ఏంటది అని అడుగుతాడు. దానికి హీరోయిన్, అది జున్షాన్ నేను జపనీస్తో ఫైట్ చేసి తెచ్చాం అంటుందో లేదో హీరో మళ్ళీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో కోసం బయట మ్యాంటింగ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. కాసేపు వాళ్ళిద్దరు హీరోయిన్ గురించి మాట్లాడుకున్నాక హీరో మ్యాంటింగ్ని మిస్టర్ షూ వాళ్ళ ఇంటి దగ్గర దింపుతాడు. హీరోయిన్తో షోజున్, అయితే శ్యామ్రాంగే నీ ఇంపార్టెంట్ వస్తువుని కొట్టేసింది అనగానే హీరోయిన్, అయితే తను మళ్ళీ జున్షాన్ని విజిట్ చేయడానికి వస్తుంది కదా, అప్పుడు తనని అబ్జర్వ్ చేద్దాం అని అంటుంది. షోజున్ కూడా ఓకే అంటుంది. మ్యాంటింగ్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్న తిట్టాడని చెప్పేసి మళ్ళీ ఇంట్లో నుంచి బయట హోటల్కి వచ్చేస్తుంది. తర్వాత రోజు హీరోయిన్ శ్యామ్రాంగ్ చేతులు హార్డ్గా ఉండటం అబ్జర్వ్ చేసి, నువ్వు కుంఫు ప్రాక్టీస్ చేస్తావా అని అడుగుతుంది. దానికి శ్యామ్రాంగ్, లేదు నేను ఇంట్లో పనులు చేయటం వల్ల నా చేతులు ఇలా హార్డ్గా ఉన్నాయి అని కవర్ చేసుకుంటుంది. హీరోయిన్ ఆపకుండా తనని క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుంది. శ్యామ్రాంగ్ హీరోయిన్తో, ఇన్ని సంవత్సరాల నుంచి జున్షాన్ కూడా నన్ను ఎప్పుడు అన్ని క్వశ్చన్స్ అడగలేదు, నేను అతన్ని ఎప్పుడు మా ఇంటికి కూడా తీసుకెళ్ళలేదు, నువ్వెందుకు నా గురించి అడుగుతున్నావు, నన్ను ఇష్టపడుతున్నావా ఏంటి అని జున్షాన్ని చూస్తూ, నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నాను అని చెప్తుంది. డీటెయిల్స్ తెలుసుకున్నాక హీరోయిన్ అక్కడి నుంచి తన రూమ్కి వచ్చేస్తుంది. షోజున్ హీరోయిన్ని, ఏమన్నా తెలిసిందా శ్యామ్రాంగ్ గురించి అని అడుగుతుంది. ఏమో మరి, తను ఎందుకో ఆడ్గా బిహేవ్ చేస్తుంది అని హీరోయిన్ షోజున్తో చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ హాస్పిటల్ గార్డెన్లో వీల్ చైర్లో ఉంటుంది. తను శ్యామ్రాంగ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అటు నుంచి తను శ్యామ్రాంగ్ వెళ్తుంటే హీరోయిన్ పిలిచి కొన్ని వాటర్ తెమ్మని అడుగుతుంది. శ్యామ్రాంగ్ కూడా వాటర్ తెచ్చిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మనకి షూ మ్యాంటింగ్ అన్న తన అసిస్టెంట్ టావ్ని చూపిస్తారు. టావ్ ఏడుస్తూ, సారీ మిస్ షూ, మీ వర్క్స్ అన్నిటినీ మీ నాన్న అండ్ మిస్టర్ దువాన్ కలిసి మాట్లాడుకొని క్యాన్సిల్ చేశారు, మీకు ఆ క్లబ్ పరామోలో షో మాత్రమే ఉంది అని చెప్పి మిమ్మల్ని ఇలాంటి కష్టకాలంలో వదిలేసి వెళ్ళకూడదు, కానీ నాకు ఇంటి దగ్గర మా అమ్మ ఉంది, తనొక పేషెంట్, తన హెల్త్ బాగా పాడైపోయింది, నేను తన్ని చూసుకోవడానికి వెళ్తున్నాను, మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు సారీ అని చెప్పి బౌ చేసి చెప్పి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మ్యాంటింగ్ సాడ్గా సోఫాలో పడుకుని ఉంటుంది. కొంతసేపటి తర్వాత మ్యాంటింగ్ రెడీ అయ్యి క్లబ్ పరామో దగ్గరకు వస్తుంది. అక్కడికి రాగానే తనకి ఆ క్లబ్లో జరిగిన సన్మానాలన్నీ గుర్తొస్తాయి. ఇంతలోనే మీడియా అండ్ న్యూస్ రిపోర్టర్స్ అందరూ మిస్ యాన్ అని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఆ అరుపులకి మ్యాంటింగ్ అటు చూస్తే మ్యాంటింగ్కి బదులుగా యాన్ పింగ్టింగ్ అనే యాక్ట్రెస్ని క్లబ్ పరామోలో పర్ఫామ్ చేయడానికి రీప్లేస్ చేశారని తెలుస్తుంది. ఆ యాన్ పింగ్టింగ్ అనే లేడీ మ్యాంటింగ్ని చూసి మ్యాంటింగ్ అసిస్టెంట్ అయిన షాటావ్తో, నా షూస్ అగ్లీగా ఉన్నాయి తుడు అని ఆర్డర్ వేస్తుంది. షాటావ్ వాటిని చూసి అవి బాగానే ఉన్నాయి కదా అంటాడు. ఆ యాన్ అతనితో, అయినా సరే వాటిని తుడు, నేను చెప్పింది చేయడానికే నువ్వు ఇక్కడ ఉన్నావు అని అరుస్తుంది. ఇక చేసేదేమీ లేక అతను కూడా యాన్ షూస్ తుడుస్తూ ఉంటాడు. మ్యాంటింగ్కి కోపం వచ్చి వెళ్ళి షాటావ్ని బ్యాగ్తో కొట్టి, ఏంటి టావ్ ఏం చేస్తున్నావు లెగు అని అంటుంది. కొంతసేపు మ్యాంటింగ్ అండ్ యాన్ పింగ్టింగ్ గొడవ పడతారు. ఇంతలో అక్కడికి షెంటింగ్ బాయ్ వచ్చి ఆ క్లబ్ మేనేజర్ని ఎవరి లేడీ అని అడుగుతాడు. దానికి ఆ మేనేజర్, మిస్ మ్యాంటింగ్ని రీప్లేస్ చేయడానికి వచ్చిన మిస్ యాన్ పింగ్టింగ్, ఈవిడ్ని సో అండ్ సో ఫిల్మ్ లేబుల్ వాళ్ళు పంపారు అని చెప్తాడు. అయినా యాన్ మ్యాంటింగ్ మీద అరుస్తూనే ఉంటుంది. టింగ్ బాయ్కి కోపం వచ్చి, ఇక నుంచి ఈ లేడీ ఈ క్లబ్ దరిదాపుల్లో కనిపించడానికి వీల్లేదు, తను ఇక్కడి నుంచి గెంటేయండి, చూడు మిస్ యాన్ ఎవరితో మాట్లాడావో తెలుసా నీకు అంటాడు. తర్వాత మ్యాంటింగ్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంటే మ్యాంటింగ్ తనతో పాటు టావ్ని కూడా రమ్మంటుంది. వెంటనే షెంటింగ్ బాయ్ తన అసిస్టెంట్తో, టావ్ చూడటానికి చాలా తెలివైనలాగా ఉన్నాడు, అతనికి హై శాలరీ జాబ్ని చూసి అపాయింట్ చేయండి అని చెప్పి టావ్ని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్తాడు. అక్కడే షూ మ్యాంటింగ్కి మేకప్ వేసే అమ్మాయి యాంగ్ కూడా ఉంటుంది. మ్యాంటింగ్ తనని కూడా తీసుకెళ్తే బాగుంటుంది అని ఆ అమ్మాయి అనుకుంటుంది అనమాట. కార్లో మ్యాంటింగ్ టావ్ని, నువ్వెందుకు దాని షూస్ తుడిచావు అని అరుస్తుంది. షెంటింగ్ బై మ్యాంటింగ్ నాపి, సరే వదిలే, మీ నాన్న మిస్టర్ షూ నిన్నేమైనా అన్నారా, బాగానే ఉన్నావు కదా అంటాడు. బాగానే ఉన్నాలే అని మ్యాంటింగ్ చెప్తుంది. తర్వాత సీన్ని షిఫ్ట్ చేసి మిస్ హో బార్ వైపు చూపిస్తారు. మిస్ హో అసిస్టెంట్స్ లాస్ట్ ఎపిసోడ్లో గూస్ని తెచ్చారు కదా, వాళ్ళు బార్లో తాగుతూ గో షూటింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. షూటింగ్ కొన్ని రోజుల నుంచి బార్లో ఎక్కువసేపు ఉండట్లేదంట. ఈరోజు కూడా వచ్చి తాగేసి ఈ చలిలో బయటికి వెళ్ళిపోయాడంట. ఇలా సర్గెన్ గో షూటింగ్ గురించి అసిస్టెంట్స్ మాట్లాడుకుంటుంటే మిస్ హో వైన్ తాగుతూ తను
పాత జ్ఞాపకాలు అంటే గో షూటింగ్ తన గర్ల్ ఫ్రెండ్తో హ్యాపీగా ఉన్నప్పటి మూమెంట్స్ గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత మిస్ హో కార్ వేసుకుని కరెక్ట్గా షూటింగ్ ఉన్న ప్లేస్కే వెళ్తుంది. మిస్ హోని చూసి షూటింగ్ నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కరెక్ట్గా అలా ఎలా వచ్చేస్తావు నువ్వు అని మిస్ హోని అడుగుతాడు. తర్వాత మిస్ హో గో షూటింగ్ని కార్లో ఎక్కించుకుంటుంది. అప్పుడు కూడా షూటింగ్ తను పేన్యాన్షింగ్ని చూశానని చెప్తాడు. సీన్ని డైరెక్ట్గా నెక్స్ట్ మార్నింగ్కి షిఫ్ట్ చేస్తారు. హీరోయిన్ డిశ్చార్జ్ అవుతుంది ఈరోజు. తను వస్తున్న వస్తువులన్నీ ప్యాక్ చేసుకోవడం అయ్యాక హువాంగ్ అక్కడికి వచ్చి బయలుదేరదామా అని అడుగుతాడు. షాజున్ అతనితో మనల్ని పిక్ చేసుకోవడానికి షెన్జున్షాన్ వస్తున్నాడు అని చెప్తుంది. వీళ్ళు హాస్పిటల్ బయటికి రాగానే జున్షాన్ బదులు షాన్రాంగ్ కార్లో వీళ్ళని పిక్ చేసుకోవడానికి వస్తుంది. నువ్వు వచ్చావేంటి అని హువాంగ్ అడిగితే షాన్రాంగ్ ఆన్సర్గా జున్షాన్కి చేయి నొప్పి తగ్గలేదు, అందుకే మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి నన్ను పంపాడు అని చెప్తుంది. వాళ్ళు కార్లో వెళ్తున్నప్పుడు షాన్రాంగ్ హీరోయిన్ని డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. నా డీటెయిల్స్తో నీకేం పని, నా గురించి అంతగా నువ్వు ఆలోచిస్తావా అని హీరోయిన్ అడుగుతుంది. ఆన్సర్గా షాన్రాంగ్ జున్షాన్ ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్సే కదా, వాళ్ళ గురించి కేర్ తీసుకోవాలి కదా అని అంటుంది. తర్వాత హీరో హాస్పిటల్కి వచ్చి డైరెక్ట్గా హీరోయిన్ ఉన్న రూమ్కి వెళ్ళి చూస్తాడు. అక్కడ హీరోయిన్ కనపడిపోవడంతో రిసెప్షన్కి వెళ్ళి అడిగితే వాళ్ళేమో జస్ట్ ఇప్పుడే వెళ్ళారు సార్ అని చెప్తారు. యాన్జన్ వెంటనే అక్కడి నుంచి వచ్చేస్తాడు. తర్వాత షాన్రాంగ్ హీరోయిన్ హువాంగ్ అండ్ షాజున్లని అకాడమీ దగ్గర దింపేసి వెళ్ళిపోతుంది. ఇంతలో జీజిన్ అక్కడికి సైకిల్ వేసుకొస్తే హీరోయిన్ అది తీసుకొని షాన్రాంగ్ మీద అనుమానంతో తన్నే ఫాలో అవుతూ వెళ్తుంది. తర్వాత షాన్రాంగ్ తన మ్యాన్షన్కి వెళ్ళగానే అసిస్టెంట్ కార్ డోర్ ఓపెన్ చేసి తనకి ఒక లెటర్ని ఇస్తాడు. అది చూసిన షాన్రాంగ్ అయితే షెంటింగ్ బాయ్ కూడా ఈ బర్త్డేకి ఇన్విటేషన్ ఇచ్చారనమాట అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది. కొంతసేపటి తర్వాత మనకి సీని షిఫ్ట్ చేసి జున్షాన్ అండ్ షెంటింగ్ బాయ్ షటిల్ ఆడుతున్నట్టు చూపిస్తారు. ఆ షటిల్ గేమ్లో జున్షాన్ చేయి దెబ్బ తగిలినా కూడా టింగ్ బాయ్ని ఓడించగలుగుతాడు. వాళ్ళు గేమ్ అయిపోయి రెస్ట్ తీసుకునేటప్పుడు టింగ్ బాయ్ జున్షాన్కి నువ్వు రాంగ్ మ్యాన్షన్కి బర్త్డేకి వెళ్ళాలి, నాకు ఇన్విటేషన్ వచ్చింది అని చెప్తాడు. ఇంకా ఎందుకు జున్షాన్ని వెళ్ళమంటున్నాడో కూడా రీజన్ చెప్తాడు. ఆ రీజన్కి జున్షాన్ అగ్రి అయి తను కూడా వెళ్తాను అని చెప్తాడు. తర్వాత హీరోయిన్ తన రూమ్కి వచ్చేసరికి లీ వెన్జాంగ్ తన బెడ్ని తీసుకొని అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. హీరో ఏమో హీరోయిన్ మీద నేను కొన్ని రోజులు లేకపోతే నా బెడ్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తావా, నీకు నా బెడ్ని కాపాడాలని బాధ్యత లేదా అని అరిసి నువ్వు ఇంకోసారి జున్షాన్తో మాట్లాడద్దు అని గట్టిగా అరుస్తాడు. ఇంతలోపే జున్షాన్ అక్కడికి వచ్చి హీరోయిన్ని పిలుస్తాడు. ఏంటి విషయం అని హీరోయిన్ కూడా బయటకు వస్తే నేను లింగ్డాంగ్ని ఒక ఆర్ఫనేజ్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళకి లింగ్డాంగ్ కండిషన్ మొత్తం చెప్పాను, వాళ్ళు తన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానన్నారు, మరి నువ్వేమంటావు అని హీరోయిన్ ఒపీనియన్ కూడా తెలుసుకుంటాడు. హీరోయిన్ జున్షాన్తో నువ్వు దాన్ని ఆలోచించావంటే అది మంచి విషయమే అయి ఉంటుందిలే, తన్ని జాయిన్ చేద్దాము అని చెప్తుంది. జున్షాన్ అండ్ హీరోయిన్ లింగ్డాంగ్ని ఆర్ఫనేజ్లో జాయిన్ చేసి రిటర్న్ అయ్యేటప్పుడు షాన్రాంగ్ అక్కడ జున్షాన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. షాన్రాంగ్ జున్షాన్ని రాంగ్ మ్యాన్షన్ గురించి అడిగి అతనికి ఎవరన్నా తెలుసా అని అడుగుతుంది. జున్షాన్ ఏమో నాకు తెలియదు కానీ మా అన్నయ్యకి తెలిసి నీకు కావాలంటే డీటెయిల్స్ కనుక్కొని చెప్తాను అని చెప్తాడు. షాన్రాంగ్ కూడా సరేనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ బట్టలు ఉతుకుతూ షాన్రాంగ్ని ఫాలో అయ్యి తను చూసిన విషయమే ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత హీరో బాధగా బార్కి వెళ్ళి గొడవ చేస్తూ ఉంటాడు. మిస్ హో అసిస్టెంట్ హీరోకి కంపెనీగా కూర్చుని ఏం జరిగింది మిస్టర్ గు అని చెప్పి వివరాలన్నీ తెలుసుకుంటాడు. హీరో ఏమో నేను ప్రేమించే అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు, తను ఇంకొక అతన్ని ప్రేమిస్తుందేమో అని నాకు అనుమానంగా ఉంది అంటాడు. దానికి మిస్ హో అసిస్టెంట్ గు యాన్షన్తో అయితే మీరు అతనిలాగా ఉండటానికి ట్రై చేయండి, అప్పుడు అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందేమో అని అంటాడు. అయితే యాక్టింగ్ చేయమంటున్నావా నన్ను అని యాంజన అసిస్టెంట్తో అంటాడు. అవును యాక్టింగే అని అసిస్టెంట్ కూడా చెప్తాడు. ఇంకా ఆ తర్వాత నుంచి హీరో మొత్తం షెన్జున్షాన్ లాగా కోల్డ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి అకాడమీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ వీడికి ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంటి అని అనుకుంటారు. హీరో జున్షాన్ ఏది చేస్తే అదే చేస్తాడనమాట. లంచ్ టైంలో కూడా జున్షాన్ టొమాటోస్ని తింటే హీరో తనకు అవి ఎలర్జీ అని మర్చిపోయి వాటిని కూడా తినేస్తాడు. ఆ తర్వాత హీరో జున్షాన్ని బాగా విసిగిచ్చేసి అక్కడి నుంచి జున్షాన్ వెళ్ళిపోయేలాగా చేస్తాడు. తర్వాత జీజిన్ హీరో దగ్గరకు వచ్చి ఏంటి ఆంజన్ నీ మొహం మీద అని అడిగితే నేను టొమాటోస్ తిన్నానా అని చెప్పి హీరో పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. సీని షిఫ్ట్ చేస్తే నైట్ అయినాక
హీరో బెడ్ మీద పడుకొని అద్దంలో తన మొహం చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ రావటంతో దుప్పటి ముసుకేసుకొని దుప్పట్లో తన మొహం చూసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ కోపంగా యాంజన్ అని చెప్పి దుప్పటి లాగుతుంది. హీరో ఫేస్ని చూసి మళ్ళీ నవ్వుకుంటుంది. ఎందుకు నవ్వుకుంటున్నావు అని యాంజన్ అడిగితే నీ మొహం చూడటానికి కామెడీగా ఉంది అని అంటుంది. దానికి హీరో కోపం వచ్చి నేను కామెడీగా ఉన్నానా, ఇదంతా నీ వల్లే అని హీరోయిన్కే బ్లేమ్ మొత్తాన్ని వేసేస్తాడు. హీరోయిన్ హీరోతో నా వల్లనా, అయితే సారీ, నువ్వు కొంచెం మామూలుగా ఉండటం మళ్ళీ స్టార్ట్ చేస్తావా, పొద్దున్నుంచి ఏంటో పిచ్చోడ్లాగా బిహేవ్ చేస్తున్నా అని అంటుంది. హీరో కూడా సరేలే అంటాడు. నెక్స్ట్ సీన్లో మనకి షాన్ రాంగ్ని చూపిస్తారు. షాన్ రాంగ్ చెంగ్ మ్యాన్షన్లోకి వెళ్ళటానికి రెడీ అయ్యి తన అసిస్టెంట్తో షెంజున్ షాన్ని లోపలికి రానివ్వద్దు, నేను ఇక్కడ ఉన్నానని అతనికి తెలియకూడదు అని చెప్తుంది. ఈ సీన్ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.